ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభాలు, దీవెనలు కలుగును కాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 62వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వల్లనే నాకు రక్షణ కలుగును. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషి ఎదుట వారి దగ్గర ప్రతిరోజు ఖాళీగా ఉన్నప్పుడు, ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆనందములో ఉన్నప్పుడు, ఇంకా ప్రతి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనను నమ్ముకుని మనము మౌనంగా ఉండాలి. ఆ విధంగా నీ ప్రాణము ఆయనను నమ్ముకుని మౌనంగా ఉంటే మనము ఆయన ఎదుట సరిగ్గా ఉన్నట్లు, అనగా మంచిగా ఉన్నట్లు. యజమాని ఎదుట ఏ సేవకుడైనా మౌనంగా ఉండాల్సిందేగా. తండ్రి ఎదుట ఏ కుమారుడైనా మౌనంగా ఉండాల్సిందేగా. మనం మౌనంగా ఉండాల్సిందే కానీ దేవునికే కానీ తల్లిదండ్రులకే కానీ పాఠాలు నేర్పించకూడదు. అలాగే దేవుని మీద ఫిర్యాదులు కూడా చేయకూడదు. దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని మనం అనకూడదు. చిన్నపిల్లలైతే ఇలా అంటారు. ఈ రోజున దేవుని పిల్లలు దేవుని మీద అలగటం చూస్తూ ఉన్నాం. మూతి ముడుచుకోవటం లాంటివి చేయటం చూస్తున్నాం. సమస్యల నుండి ఎప్పుడూ పారిపోకూడదు. కష్టాలలో ఇతరుల సహాయం కోరరాదు. వాటి కోసం పరిగెత్తకూడదు. ఎందుకంటే ఇవి ఏవి ఆయనను నమ్ముకుని మౌనంగా ఉన్నట్టు కాదు. మౌనంగా ఉండడం అంటే ఆయన యందు నిరీక్షణ ఉంచటం. నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును అనే దేవుని మాట మనకు ఎంతో గొప్ప ఆదరణ కలిగించే దేవుని వాగ్దానం. ఇది మనకు ఆయన వల్లనే కలిగేది కదా. మరి ఎక్కడి నుండి మనకు లభిస్తుంది? ఆయన వలన మనకు కలిగే రక్షణ వల్ల కలిగే ఆశీర్వాదం వల్ల దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన తన పద్ధతిలో తన సమయములో ఎంతో ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆ ఆపదల నుండి, నిందల నుండి, సందేహాల నుండి, బాధల నుండి ఆయనే మనల్ని రక్షిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకుని మీ పాదాల దగ్గర ప్రార్థన చేయటానికి ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి వందనాలు. మేము మిమ్మల్ని నమ్ముకుని మౌనంగా మీ సహాయం కొరకు ఎదురు చూసి మీ సహాయాన్ని పొందుకుని మీకు మహిమ, మాకు దీవెన పొందుకోవడానికి సహాయం చేయండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలని, ఈ కుటుంబీకులందరినీ వీరు కలిగిన అంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహం కావలసిన వారికి వివాహాలు,
గర్భం లేని వారికి గర్భము, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరు కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.